హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు రెసిపీ వచ్చి పన్నీర్ రెసిపీ. ఈ పన్నీర్ని మనం ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను. పన్నీర్ని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ పన్నీర్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనం ఒక 30 to 40 రూపీస్ వరకు సేవ్ కూడా చేసుకోవచ్చు. ఈ మార్కెట్లో కొనే సేమ్ పన్నీర్ ఎలా స్పాంజీగా అలాగే దూదిలాగా మెత్తగా ఉంటుందో అదే స్ట్రెచ్చర్తో ఈజీగా మనం ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పన్నీర్ చేయడం కష్టమేమో అనుకుంటాం, కానీ చాలా ఈజీ. నార్మల్ ఉత్తి పాలు ఉంటే సరిపోతుంది. పన్నీర్ని పర్ఫెక్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ పన్నీర్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకుందాము వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని అందులోకి ఒక పావు కప్పు వరకు వెనిగర్ని తీసుకోవాలి. అలాగే మనం ఎంతైతే వెనిగర్ తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెనిగర్ని వాటర్ని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పన్నీర్కి ఎప్పుడు కూడా నిమ్మరసం కన్నా కూడా వెనిగర్తో మనం పాలు విరగొట్టుకుంటే కనుక చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులోకి 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని వేసుకోవాలి. నేను 1 లీటర్ పాలతో చేస్తున్నాను. ఇప్పుడు ఈ పాలను ఇలా చిక్కటి పాలు వాటర్ ఏమీ కలుపుకుంటే ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్నే తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలను స్టవ్ పై పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్ లేదంటే హై ఫ్లేమ్లోనైనా కూడా ఇలా కలుపుకుంటూనే మరిగించుకోవాలి. పాలను మనం కలపడం ఆపేసాము అంటే చిక్కటి పాలు కాబట్టి గిన్నెకి అడుగున పెట్టేస్తుంది. అప్పుడు మనకు పన్నీర్ టేస్ట్ అన్నది పూర్తిగా మారిపోతుంది. పాలను ఇలా గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఇలా పాలు కలుపుతూ ఉండగా ఒక పొంగు వస్తుంది. చూసారు కదండి, పాలు ఇలా చక్కగా పొంగుతున్నాయి. ఇప్పుడు ఈ పాలు ఇలా పొంగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని వెంటనే స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలను ఇలా ఒక పొంగు వచ్చి 1 నిమిషం మరిగించిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న వెనిగర్ మిశ్రమంని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. వెనిగర్ని అంతటినీ కూడా ఒకసారి పోయకూడదు, ఇలా కొద్ది కొద్దిగా పోసుకోవాలి. నేనైతే 3 భాగాల కింద ఈ వెనిగర్ని వేస్తున్నాను. ఒక్కసారి వేసేస్తే కనుక మనకు పాలు సరిగా విరగవు, అలాగే పన్నీర్ కూడా ఎక్కువగా రాదు. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేస్తే కనుక మనకు వాటర్ అన్నది చక్కగా సపరేట్ అయిపోయి పన్నీర్ కూడా ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. చూసారు కదండి, నేను 3 భాగాల కింద వేసాను. పన్నీర్ కూడా చక్కగా సెపరేట్ అయిపోయి ఇలా వాటరు అలాగే పన్నీరు సెపరేట్ అయిపోయింది. అలాగే పన్నీర్ కూడా ఎంత చక్కగా సాఫ్ట్గా ఉందో చూడండి. నిమ్మరసం వేసుకుంటే మనకు ఈ కన్సిస్టెన్సీ అన్నది పర్ఫెక్ట్గా రాదు. వెనిగర్తో అయితే కనుక చాలా చక్కగా వస్తుంది పన్నీరు. ఒకవేళ వెనిగర్ అవైలబుల్గా లేకపోతే కనుక ఒక నిమ్మకాయని తీసుకుని దానిని రసం తీసుకుని మనం వెనిగర్ని వాటర్తో ఎలా మిక్స్ చేసుకున్నామో అలాగే నిమ్మరసాన్ని కూడా వాటర్లో డైల్యూట్ చేసుకుని అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పైన ఒక స్ట్రైనర్ పెట్టుకుని ఇలా మెత్తని కాటన్ క్లాత్ని వేసుకోవాలి. తర్వాత ఈ కాటన్ క్లాత్ కూడా పలుచగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ మిశ్రమంని ఇలా వేసేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా. చూసారు కదండి, పన్నీర్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు ఈ వాటర్ని అంతటినీ తీసేసుకోవాలి మనం. ఈ పన్నీరు ఇలా 1 2 సార్లు ఇలా గట్టిగా పిండి తర్వాత పన్నీర్ని మనం సెట్ చేసుకోవాలి. మనం ఈ స్టేజీలోనే ఏ షేప్లో సెట్ చేసుకుంటే ఆ షేప్లో వస్తుంది. చూసారు కదండి, ఇప్పుడు మరలా ఈ పన్నీర్ని అంతా సెట్ చేసేసి ఈ స్టైనర్లోనే పెట్టేసి పైన బరువుని పెట్టేసుకోవాలి. ఇలా మనం ముందుగా వాటర్ తీసుకున్న గిన్నెనైనా అలా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇలా ఏదైనా చిన్న రోల్ లాంటిది ఉన్న పెట్టేసుకుని 1 గంట అలా పక్కన వదిలేయాలి. అప్పుడు మనకు పన్నీర్ చక్కగా సెట్ అవుతుంది. మినిమం 1 గంట అలా పక్కన ఉంచేసిన తర్వాత నేను తీస్తున్నాను. చూడండి పన్నీర్ ఎంత చక్కగా వచ్చేసిందో. ఒకవేళ మీరు నిమ్మరసం వేసి చేస్తే కనుక పన్నీర్ని మనం స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత మంచినీళ్ళతో కడగాలి. అదే వెనిగర్తో అయితే కనుక అస్సలు చల్లటి నీళ్ళు ఇంకా వాడక్కర్లేదు. చూడండి పన్నీర్ ఎంత ఫ్లఫీగా స్పాంజీగా వచ్చిందో. ఇప్పుడు పీసెస్లా కట్ చేసి చూపిస్తున్నాను. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత సాఫ్ట్గా అలాగే చక్కగా కట్ అయిపోతుందో. పన్నీరు చాలా చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 1 లీటర్ పాలతో ఒక 200 గ్రామ్స్ వరకు పన్నీరు చక్కగా అవుతుంది. కానీ నిమ్మరసానికన్నా కూడా వెనిగర్తో చేస్తే కనుక చాలా బాగా వస్తుంది. కానీ ఒకవేళ వెనిగర్ లేకపోతే మీరు నిమ్మరసంతోనైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ అది కొన్ని టిప్స్ పాటించాలి.
మనం పన్నీరు వేసుకున్న స్టైనర్లోకి మంచినీళ్ళతో ఆ పన్నీర్ని అంతా కడగాలి, లేదంటే పన్నీరు నిమ్మరసం వాసన వస్తుంది. అదే వెనిగర్తో అయితే మనకు ఆ ప్రాబ్లం ఉండదు. చూడండి, ఇప్పుడు పీసెస్ మనకు నచ్చిన సైజులో పీసెస్లా కట్ చేసేసుకోవడమే. ఎంత చక్కగా వచ్చిందో. ఈ పన్నీర్ మనకు ఒక 3 రోజుల వరకు స్టోర్ ఉంటుంది, ఎందుకంటే ఇందులో మనం ఏమీ ప్రిజర్వేటివ్స్ ఏమీ వాడలేదు కాబట్టి ఒక 3-4 రోజుల కన్నా కూడా ఎక్కువ ఫ్రెష్గా ఉండదు. అదే మార్కెట్లో కొన్నదైతే కొన్ని ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది, కానీ మనం ఇంట్లో చేసుకున్నది అన్ని రోజులు ఫ్రెష్గా ఉండదు. చూసారు కదండి, పన్నీర్ని ఎంత సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చో. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. చూడండి, పన్నీర్ ముక్క మనం ఇలా ప్రెస్ చేస్తుంటే ఎంత చక్కగా సాఫ్ట్గా కనిపిస్తుందో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.